హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నా స్టైల్లో చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్లో ఒక హాఫ్ లెమన్ వేసుకుందాం. అలానే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారంకి తగ్గట్లుగా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాం. 1 అవర్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరేంత వరకు మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఫైనల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది.